హాయ్ అండి. ఇప్పుడు మనకి ఏపీలో ఎలక్షన్స్ అయితే రాబోతున్నాయి కదా, నెక్స్ట్ ఎవరు వస్తే బాగుంటుంది సీఎం గా? వైఎస్ జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తే మరోసారి సో ఇప్పుడున్న డెవలప్మెంట్ ని పెంచుతారనుకోవచ్చా, మరి ఇంకా అప్పుల పాలు అవుతుందా అనుకోవచ్చు రాష్ట్రం? ఆబ్వియస్లీ పెంచుతారండి. సో ఇప్పటికే రాష్ట్రం అప్పుల పాలలో ఉందని అంటున్నారు. మరి రాష్ట్రం ఒక హామీ ఇచ్చారు జనవరి 26 నుంచి మహిళలకు ఉచిత బస్ సౌకర్యం ఇస్తానని. మరి అలా హామీలు ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్ అనుకోవచ్చు? తెలంగాణలో ఇచ్చారు. తెలంగాణలో అప్పుల పాలు లేదా అంటే అది తప్పు అంటారా? అంటే సో ఎక్కువ ఉంది రాష్ట్రంలో అప్పులు అని. ఆబ్వియస్లీ ఇండియాలో ఏ స్టేట్ లో అప్పులు లేవని చెప్పండి. ఉమ్. అది ఉంటదండి, ఉమ్. ప్రతి స్టేట్ కు ఉంటది. సో ఇప్పుడు కొంతమంది మంత్రులను మార్చడం అంటే ఎమ్మెల్యే క్యాండిడేట్స్ ని చేంజ్ చేయడం జరుగుతుంది. దానివల్ల మరి ముందంజలో ఉంటుంది అనుకోవచ్చు ఈసారి. ఎగ్జాంపుల్ కి ఒకవేళ ఏదైనా ప్రాంతీయ అభిమానం అవి కాకుండా అందరికీ బాగుండాలి. సో తెలియని వాళ్ళంటే అందరూ హెల్ప్ చేస్తారు. సో దానికోసం చేంజెస్, సిట్టింగ్ అంటారు కదా, సిట్టింగ్ ఎమ్మెల్యేలు సిట్టింగ్ ఎంపీలు ఇవి కాకుండా కొత్తదనం కోరుకుంటారు. సో ప్రస్తుతం ఉన్న ఐటీ శాఖ మంత్రిగా గుడివాడ అమర్నాథ్ గారు పెట్టుబడులు ఎంతవరకు తెచ్చారు అనుకోవచ్చు మరి ఐటీ రంగంలో? సో బీ ఫ్రాంక్ గా మాట్లాడాలంటే, సో 5 years లో 2 years కరోనా పోతే 3 years లో ఈవెన్ మనకున్న ఒక వైజాగ్ లో కావచ్చు, మేజర్ సిటీస్లలో ఒక విజయవాడలో కావచ్చు, చిన్న చిన్న కంపెనీలు వస్తున్నాయండి. పెద్ద కంపెనీలు రావాలంటే టైం పడుతుంది. ఆల్మోస్ట్ ఇన్ఫోసిస్ ఎంటర్ అయింది. ఉన్న విప్రో కూడా డెవలప్ అవుతుంది అంటున్నారు. సో వి విల్ సీ ఇన్ ఫ్యూచర్. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి అండ్ మన జగన్ గారికి మధ్య తేడా అంటే ఏం చెప్పగలుగుతారు మీరు? మేడం, ఇప్పుడు ఒకవేళ ప్రీవియస్ జనరేషన్ కి చంద్రబాబు నాయుడు మంచిగా కావచ్చు, ఇప్పుడున్న ఫాస్ట్ జనరేషన్ కి ఫాస్ట్ గా జగన్మోహన్ రెడ్డి కరెక్ట్. సో అన్ని పార్టీలు అలయన్స్ లో వస్తున్నాయి కదా, మరి జగన్ పరిస్థితి ఏమవుతుండొచ్చు? పర్ఫెక్ట్ గా ఆయన సింగిల్ గా వచ్చినా గెలుస్తారండి. వై నాట్ 175 అని చాలా ధీమాగా చెప్తున్నారు. 175 కి 175 వచ్చే అవకాశం ఉందనుకోవచ్చా? 150+ అని చెప్తాను.